ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. డిబేట్‌లో మాట్లాడలేక పారిపోతున్నారు టీడీపీ నాయకులు అని చెప్తున్నారు. లేదా కూటమి నాయకులు పారిపోతున్నారు. మరియు మళ్ళొక్కసారి చెప్తున్నానండి. హ్మ్. మీరు ఎక్కడికి రమ్మన్నా, లేదు మేము ఎక్కడికి రమ్మన్నా మీరు రెడీగా ఉండారా? హ్మ్. రండి. హ్మ్. తెలుసుకుందాం రండి. హ్మ్. ఎవరు చేశారని తెలుసుకుందాం అంటారా? ఆ! చెప్పండి. అయితే తిరుపతి రెడ్డి వ్యవహారం చూసుకుంటే నిన్నటిదాకా సిట్టు, సిబిఐ ఎంక్వైరీ అయిపోయినాయి. ఇవాళ ఈడీ కూడా రంగంలో దిగిన పరిస్థితి. ఇంకా వాళ్ళ నేతలు మాట్లాడుతా ఉన్నారు. అసలు ఏం జరగలేదు. అన్యాయ అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నిజంగానే అన్యాయ అక్రమ కేసులు బనాయిస్తుందా ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ అంతా పారదర్శకంగా నడుస్తుందండి. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష అనుభవించాల్సిందే. కానీ వాళ్ళు తప్పుడు ప్రచారం ఇంకా మానుకోలేదు. హ్మ్. నిజాలను అబద్ధాలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళంతా క్రూరత్వం గల మనుషులు ఎవరైతే ఉన్నారంటే వైసీపీ వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళ నాయకులు పదే పదే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా, అక్రమ కేసులు పెడతారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అని చెప్పి విడుదల రజనీ కూడా పదే పదే మాట్లాడుతూ ఉంది. అక్రమమైన కేసులు పెడతా ఉన్నారంట ఆమె మీద. నిజంగానే అక్రమమైన కేసులు పెడుతున్నారా ఆమె మీద? మీరు ఎక్కడికి రమ్మన్నా కూటమి నాయకులు కానీ, కూటమి కార్యకర్తలు కానీ మీరు అన్నదాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాము. ఎవరన్నారు ఆ మాట? ఎక్కడా లేదు. ఎక్కడ లేదు లా అండ్ ఆర్డర్. ఈ కూటమి గవర్నమెంట్లో ఉన్నంత లా అండ్ ఆర్డర్ మీ గవర్నమెంట్లో ఎక్కడ ఉంది అసలు? విచ్చలవిడిగా తయారయ్యే రోడ్ల మీద చిందులేశారు మీరు. అంటే ఇక్కడ మరి ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు చేశారో, టూర్లు స్టార్ రాజ్యంగా రూట్ మ్యాప్ మార్చారు. మా నాయకుడికి అలా ఇది సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ ఏర్పాటు చేయమని గగ్గోలు పెడుతున్నారు కదా ఇప్పుడు. సెక్యూరిటీ నీకు ఇచ్చినంత సెక్యూరిటీ ఎవరికి ఇవ్వలేదు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు గతంలో ప్రభుత్వంలో ఉండి అధికారిక దుర్యోగం ఎంతో చేసావు. ఎక్కడికెక్కడ చెట్లు అన్నీ నరికిచ్చావు. కానీ అంతకుముందు గుంటూరు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని, మీ నాయకుడిని పక్కదారి నుంచి వెళ్ళమని అడిగారు. దాంట్లో 100% న్యాయం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు తప్పుగా ఆలోచించమాకండి. తప్పుడు వాళ్ళకి తప్పుడుగానే ఉంటుంది. అంటే ఓ పక్కన మరి ఈ రోజైనా వాళ్ళకి సెక్యూరిటీ గుర్తొచ్చింది. నిన్నటిదాకా మా వెనకాల వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెనకాల జనాలు చూసి మీరు ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా. మరి ఈ రోజు ఎందుకు సెక్యూరిటీ గుర్తొచ్చింది అంటారు వాళ్ళకి? వాళ్ళల్లో తటస్థభావం ఏర్పడేసరికి ఇలాంటి వాక్యాలు వస్తున్నాయి వాళ్ళకి. అదొకటి. ప్రతి కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు కాదు వచ్చేది, రౌడీలు, గుండాయిలు వీళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి అరాజకం సృష్టిస్తున్నానికి ఎప్పుడు ముందుంటారు. ప్రతిదానికి లాస్ట్ టైము మొన్న మీరు జోగి రమేష్ని పర్యటించినప్పుడు ఇబ్రహీంపట్నంలో వైరల్ అయింది. ఒక బైకు నడి రోడ్డు మీద పెట్టి తిప్పుతున్నాడు. ఎందుకు అంత అవసరమా? నువ్వు పరామర్శకి వెళ్తున్నా పరామర్శించడం నీ వాళ్ళకి నువ్వు చెప్పాలి. క్రమశిక్షణగా ఉండండి, క్రమశిక్షణ నేర్చుకోండి అని చెప్పాలి. నువ్వే దారి చూపిస్తుంటే నీ వెనమాలాళ్ళు ఇంకా కురంగా తయారవుతున్నారు. ఇది ఎటు తీసుకెళ్తుంది? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారా లేకపోతే హేళన చేస్తున్నారా మీరు? అంటే మరి ఇంకో రకం కూడా మాట్లాడుతున్నారు. నేను ఏదైతే అంబటి రాంబాబు గారి మీద 30 కేసుల పైన దాఖలు చేశారు. అట్ట దాఖలు చేస్తారు. మా పొన్నవోలు సుధాకర్ గారు చాలా గట్టిగా మాట్లాడి బెయిల్ ఇప్పించాడు. మా నాయకుడి మీద అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము ఎదుర్కొంటాం అని చెప్పి మాట్లాడుతున్నాం. నిజంగానే ఆయన పొన్నవోలు గారు వాదించాడు? అంత గట్టిగా వాదించాడా? మళ్ళీ రిమైండ్ ఇచ్చిన పరిస్థితి ఇంకో కేసులో. ఇంకేం వాదించాడు అంటారా? ఏమీ లేదు. ఇంకా చేసిన తప్పులు సమర్థించుకోవడానికే కానీ వేరేది ఏం కాదు. అన్ని కేసులు ఎందుకు ఉన్నాయంటే మీరు తప్పు చేశారు కాబట్టి కేసులు ఉన్నాయి. మీకు తెలియకుండా ఉంటుందా? తెలుసు. మీకు అన్నీ తెలుసు. ఏం చేస్తారులే. అంటే అలసత్వం ఎందుకు ఉందంటారు? వాళ్ళ నాయకులు ఎందుకు ఉందంటారు? పదే పదే మాట్లాడుతున్నారు. స్టార్ రేడియోలో మాట్లాడుతున్నారు. మహిళలను కించపరుస్తున్నారు. ఎందుకు వాళ్ళ అలసత్వం ఎందుకు ఉందంటారు? ఏం చేయదు, కోర్టులు కూడా ఏం చేయదనే భావంతోనే ఉన్నాడా ఇక్కడ వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళ నాయకులు కానీ? కూటమి ప్రభుత్వం మొదటి నుంచి అభివృద్ధి దిశగా నడుస్తుంది. ఆ అభివృద్ధిని ఆటంకం కల్పించడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు. ఎందుకనంటే ఇలాంటి గొడవలు సృష్టిస్తే పెట్టుబడులు రావు,
ఈ గవర్నమెంట్ ముందుకెళ్ళనివ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అరాచకం సృష్టిస్తున్నారు. మరి ఇక్కడ కొంతమంది ఉత్తరాంధ్ర కాపు నాయకులు కూడా వచ్చారు. మా కాపుల మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీల మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ అని మేము బీసీలకు అండగా ఉంటామని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తుంది. నిన్న నాగబాబు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎవరైతే దుష్ట పరిపాలన చేయడానికి గతంలో చేశారు, ఇప్పుడు కూడా ఆ కాపు నాయకులు ఆయన కింద ఉన్నాడు కూడా ఒక రెడ్డి కూడా అరెస్ట్ కాలేదు. కానీ కాపులను ఎందుకు ఇలా కింద స్థాయికి దిగదారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు ఉంటారు మీరు ఆయన వెనకాలని చెప్పి అడుగుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఇక్కడ మా కూటమి గవర్నమెంట్లో ఆఖరికి కూటమిలో ఉన్నాళ్ళు కూడా తప్పు చేసినా వాళ్ళకి మాత్రం దండం తప్పదు. ఎందుకేనంటే తప్పుని ఎప్పుడు మా కూటమి వాళ్ళు పరిగణిస్తారు. అలాగే మీరు తప్పు చేశారు కాబట్టి మీ తప్పుని మేము బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని పనిష్మెంట్ శిక్ష అనేది అందరూ అనుభవించాల్సిందే. మరి రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మీలాంటి రైతుల సమస్య మీద పార్లమెంట్లో మేము మాట్లాడతాం, అమరావతి బిల్లుకి సహకరిస్తామని ఒక పక్క నాయకులు చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నాడో వైసీపీ నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తారంటారా? అసలు వస్తామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు చెబుతూ ఉన్నారు. మరి వస్తాడంటారా? పేపర్లో అవాకు చెవాకులు పేలటం కాదు, రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మీరు బేషరతుగా మీరు మీతో పాటు 10 మంది అసెంబ్లీకి వచ్చి ప్రజల యొక్క సమస్యలు అక్కడ చెప్పుకోండి. అంతేగాని మా నాయకుల గురించి లేకపోతే మా ప్రభుత్వాన్ని గురించి కించపరిచే మాటలు మాట్లాడొద్దు. అంటే మరి నిజంగానే వాళ్ళ నాయకులను వస్తా అని చెప్తున్నాను, నిజంగా వస్తాడా? పోయినసారి నాకు మాట్లాడుతున్న అవకాశం లేదు కూడా నేను రానని చెప్పాడు. ఇంతకుముందు ఇంకొన్ని రోజులు ఈ సంవత్సరం రాగిన తర్వాత పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఇంతకుముందు సమావేశాలు జరిగినాయి, వస్తానన్నారు, రావట్లేదు. కానీ దొంగసాటుగా వచ్చి మీ జీతం మీరు తీసుకెళ్తున్నారు. నేను వద్దంటున్నాడుగా, ముష్టి జీతం నాకెందుకు అవసరం లేదు అంటున్నాడుగా. ఎందుకు మరి తీసుకెళ్తున్నారుగా, నెల నెలా తీసుకెళ్తున్నారుగా, మీ ఖాతాలోకి వెళ్ళిపోతుందిగా. బహిరంగంగా ఆ ఇచ్చేవాళ్ళని నాకు వద్దాయని చెప్పమనండి. లేదు, మీరు ప్రజల్ని అవహేళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? 11 సీట్లు వచ్చినాయి మీకు. ఆ 11 సీట్లలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ప్రజలకు కానీ మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? ఆ 11 కాన్స్టిట్యున్సీల్లో ఏం చేశారు మీరు చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలను తీరుస్తున్నారా? లేదు. ఎంతవరకు బొక్కుదామనే ఆలోచనలో ఉన్నారు. దేంట్లో అయినా సరే ప్రతిదానికి అడ్డదిడ్డంగా మాట్లాడతాం, లేదంటే రప్ప రప్ప అంటాం. ఇదే తెలుసు మీకు, అంతకని ఏం తెలీదు. మరి ఇక్కడ తిరుపతి రోడ్డు వ్యవహారాలు చూసుకుంటే కల్తీ జరగలేదు వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ నేను సంప్రోక్షణ అన్నట్టుగా పసుపు నీళ్ళు చల్లిన పరిస్థితి వైసీపీ నాయకులు. నిజంగానే తిరుపతిలో చల్లాల్సిన అవసరం ఉందంటారు. ఎవరు తప్పు చేశారంటే ఈ విషయంలో? లడ్డు వ్యవహారం అసలు నెయ్యే కాదని సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది. అది అసలు నెయ్యే కాదు, అదొక సింథటిక్ పదార్థం అని చెప్పి. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం తెలుసు. ఆయన ఆధ్వర్యంలోనే వీళ్ళందరూ చేశారు. తప్పంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఆదర్శంగా ఉండి అవతల వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మతం అనేది ఎవరిదైనా మతమే. ఇంకో మతాన్ని కించపరిస్తే మీరు సమర్థించకూడదు. ఇప్పుడు హిందూ మతాన్ని మీరు కించపరిచారు. లడ్డూలో కల్తీ కలపటం అనేది చాలా దారుణమైన విషయం.